మనం ప్రతి ఒక్కరిని కూడా ఈ కంపెనీస్ అన్నిటి కూడా మా తెలుగు వారి యొక్క మా తెలుగు తేజాల వల్లనే ఈ రోజున ఈ స్థాయికి వచ్చాయి. ఫేస్బుక్ కానీ గూగుల్ కానీ ఎక్కడ ఏం తీసినా సరే అంతా కూడా మా హైదరాబాదు మా ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళే మెజార్టీ. బాగుంది. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించామనుకోండి, అసలైన కీ పర్సన్స్ అంతా కూడా వాళ్ళు ఉన్నారు. అమెరికా వాళ్ళు కింద పనిచేయడానికి చాలామంది మన వాళ్ళు ఉన్నారు. అఫ్కోర్స్ సుందర్ పిచ్చే లాంటి వాళ్ళు కొంతమంది టాప్ లెవెల్లో హయ్యర్ ర్యాంక్లో ఉన్నారనుకోండి పొజిషన్లో. ఇప్పుడు నాకు అభిప్రాయం ఏంటంటే, నేను మీతో స్ట్రైట్గా పంచదలుచుకున్నాను. మన దేశానికి స్వతంత్రం వచ్చిందా రాలేదా చెప్పండి. ప్రధాని మోడీ గారు కానీ ఎవరు కలిసే సరే 77 సంవత్సరాల నుంచి మరి స్వతంత్రం వచ్చిందో అంటున్నారు. నాకేమనిపిస్తుంది అంటే రాలేదు అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది? ఎక్కడైతే వాక్ స్వాతంత్రం ఉందో, భావ ప్రకటన లేదే స్వేచ్ఛగా, అక్కడ మనకి స్వతంత్రం ఏముందండి? మన దేశ ప్రధానికే స్వాతంత్రం లేదు. పాపం పెద్ద మనిషి చెప్పుకోలేక స్వతంత్రం అని చెప్పుకుంటాడు. ఆయన యొక్క స్పీచ్ని, ఆయన యొక్క మెసేజ్ని స్టూడెంట్స్ చేరాలని చెప్పి ఆయన పాపం అంత వయసులో అర్ధరాత్రి దాటిపోయిన 2 గంటలు 2:30 మధ్యలో ఆయన ఒక వీడియో తీసి తను ఇన్స్టాగ్రామ్లోనూ ఫేస్బుక్లో పెడితే దాన్ని 4 అవర్స్ పాటు బ్లాక్ చేసేసింది ఈ ఫేస్బుక్, ఈ మెటా గ్రూప్. ఎంత ధైర్యం అండి! ధైర్యం సంగతి పక్కన పెట్టండి, ఎంత నష్టం అండి! ప్రధానమంత్రికే భావ స్వాతంత్రాన్ని లేకుండా ఈ యొక్క కంపెనీల యొక్క దయాదాక్షల మీద ఆధారపడుతూ ఉంటే, నా బోటి మీ బోటి వారికి ఇది ఏముందండి? మనం కుక్కల కన్నా హీనం కదా. కుక్కలకైనా ముద్దేస్తారేమో కానీ మనం భావ స్వతంత్రం అని చెప్పి మనం అమెరికా వాడిని కానీ లేకుంటే ఈ యొక్క సిఐని కానీ తిట్టామనుకోండి, వీళ్ళు ఏం చేస్తారు? ప్రొఫైల్ని తీసుకొచ్చి రిజిస్ట్రేషన్లో పెట్టేస్తారు. అంతవరకు 6,000 వచ్చే లైక్స్ కాస్త ఒక్కసారిగా 5 వ్యూవర్సు లేకపోతే 9 మంది వ్యూవర్సు అని అలా దిగజారి చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే, ముందు మనం చూసే మన వ్యూయర్స్కి తక్కువ మంది వ్యూయర్స్ ఉన్నారు కదా అని చెప్పి రేపు నెక్స్ట్ డే నుంచి చుట్టం మానేస్తారు. అది వాళ్ళ దౌర్భాగ్యం, దాన్ని నేనేం చేయలేను. రెండోది, మేము కూడా కొద్ది కుంగడానికి అవకాశం ఉంటుంది. కారణం ఏంటంటే, ఇంత మంచిది చేస్తే, దేశం కోసం ఇంత పాటుపడుతూ ఉంటే, దేశ సమైక్యత కోసం ఇంత పాటుపడుతుంటే, దేశం వాళ్ళ చేతిలో ఉండకూడదు అని చెప్పి ప్రజలకి మేము స్వచ్ఛమైన వార్తలను అందిస్తూ ఉంటే, మాకెందుకు ఈ కష్టాలు, మాకెందుకు ఈ యొక్క అణచివేతలు, మమ్మల్ని రక్షించేవారు లేరా అనిపిస్తుంది. ఒకటి మాత్రం నిజం, ఎవరు ఏమనుకున్నా సరే నేను మాత్రం ఎవడు అణిచినా సరే ఇక్కడే ఉంటాను. ఎందుకంటే నేను ఎంతకన్నా అడిగేది ఏం లేదు కదా. ఒక అతను ప్రశ్నిస్తే పోయేదేముంది అని. అలాగే నేను చెప్పాల్సింది చెప్పుకుంటాను. నువ్వు వ్యూయర్షిప్ ఉంచుతావా తీసేస్తావా నీ ఇష్టం. వీళ్ళు ఏం చేస్తారంటే, ఫస్ట్ డే మాత్రం 6, 9 మంది అలా ఉంటుంది. సెకండ్ డే వచ్చేప్పటికి మళ్ళీ అది వరుసగా తీసుకెళ్ళిపోయి అది 100, 140, 150 తీసుకెళ్తున్నారు. ఆ తర్వాత వచ్చేప్పటికి మెల్లిగా, అంటే వీళ్ళు మనకు వచ్చిన వ్యూయర్షిప్ని బయటికి కనిపించకుండా చేస్తున్నారు. తద్వారా ఏంటంటే మళ్ళీ మానసికంగా కుంగదీయాలని. మీరు కుంగదీస్తే కుంగిపోయే వాళ్ళు భారతీయులు కాదోయ్. ఎక్కడెక్కడో దేశాలందరికీ వచ్చేది నానాజాతి సమితిగా అమెరికాలో ఏర్పడిన దౌర్భాగ్యులకి భారతదేశం మహిమ కానీ, మాకున్న దేశభక్తి కానీ, మాకున్న అక్కడ నిజాయితీ కానీ మీకేం తెలుస్తుంది? మా కమిట్మెంట్ గురించి మీకేం తెలుస్తుంది? సరే, మన సైడ్ టాపిక్లోకి వెళ్ళకుండా, ఇలాంటి విపత్కరమైన పరిస్థితుల నుంచి దాటబడాలంటే, మన ప్రధాన్ని కూడా మీరు రక్షించగలగాలంటే, ఓ మేధావులారా, ఈ కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ సైన్స్లో మేము పెద్ద పోస్టుల్లో ఉన్న సుందర పుచ్చయ్య, ఆ పుచ్చయ్య, ఈ పుచ్చయ్య, ఏ పుచ్చయ్య అయినా సరే మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎంతకాలం మనం ఆ మాధ్యమాల మీద ఆధారపడతాం?
ఆ మీడియా సంస్థల మీద మనం ఎలా ఆధారపడతాం? మన దేశానికి కావాల్సిన విధంగా ఒక ఫేస్బుక్, ఒక ఇన్స్టాగ్రాము, అదేవిధంగా ఒక యూట్యూబ్ లాంటిది, ఈ 3 ఇంకేమైనా లేటెస్ట్గా స్టూడెంట్స్ యువతరాన్ని ఆకట్టుకునే విధంగా అలాంటివి మీరు మా దేశానికి ఇవ్వండి. ఏం లేదు, మీరు ఒక ఐడియా ఇస్తే ఇక్కడ మీరు చేయగలుగుతారు. ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంటారు సార్. ఒక ఐడియా మీరు చక్కగా చెప్పి దీన్ని ఇలా ప్లాన్ చేయండి, ఒక చిన్న ఇది చెప్పినా సరే, మాట ఫోన్ చేసి చెప్పినా సరే ఇక్కడ వాళ్ళు అల్లుకుపోతారు. ఆ సంగతి మీకు తెలియదా? ఎంతకాలం వీళ్ళ యొక్క మెటా గ్రూప్ని వాడిని పిలిపించి వాడి క్షమాపణ చెప్పి వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? అని ప్రధాని గారి టైం వేస్ట్ చేసుకోవాలా? లేకపోతే వైష్ణవ్ యొక్క టైం వేస్ట్ చేసుకోవాలా? మరి చైనాలో అసలు వీళ్ళని ఎంటరే చేయలేదు కదా, వాళ్ళ ఓన్ వాళ్ళకు ఉన్నాయి కదా. రష్యాలో వాళ్ళ ఓన్ వాళ్ళకు ఉన్నాయి కదా, హ్యాపీగా వాళ్ళు అక్కడ ఉండాలి. వీళ్ళు ముఖం చూసేవాళ్ళు లేరు అక్కడ. మనకే ఎందుకు ఈ దౌర్భాగ్యం? మనకి ఏది లేదండి. మనకి అన్నీ ఉండి కూడా అల్లున్నట్లు శని అన్నట్టు అలాగా అన్నీ ఉండి కూడా మన ఇతర దేశాల మీద ఎందుకు మాధ్యమాలు, ఈ మీడియా మాధ్యమాల మీద సోషల్ మీడియా మీద ఆధారపడాలి? ఒక్కటి ప్రశ్నించుకోండి ఒక్కసారి. ఈ దౌర్భాగ్యం ఏంటి? కొంతమంది పెట్టారు, మనకి ట్విట్టర్ లాంటివి పెట్టారు. అది పాపులర్ చేయండి. పెట్టినంత మాత్రమే అవ్వదు కదా, దాన్ని పాపులర్ చేయండి, ఖర్చు పెట్టండి. ఐఐటి నేను విన్నా మరో ఒక 2 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల క్రితం ట్విట్టర్ లాంటిది కోకిలానో ఏదో అలా అది మీనింగ్లో ఒక ఇది పెట్టారని. ఎక్సలెంట్, దాన్ని పాపులర్ చేయండి. ట్విట్టర్ని ఎలా పాపులర్ చేశారో అలా చేయండి. ఇంకా ఆఫ్టర్ ఆల్ మనం ఒకసారి చూసిన అమెరికా ప్రెసిడెంటే ట్విట్టర్ అంటే ఆఫ్టర్ ఆల్ అన్నందుకు మీరు నన్ను కోపగించుకోకండి. ఎందుకంటే అతనే ఈ యొక్క ట్విట్టర్ మీద కోపం వచ్చి తన మటుకు తను ఒక సొంత ట్విట్టర్ లాంటి ఇది పెట్టుకున్నాడు, దానిపై ట్రూత్ అని. కొంతకాలం పాటు ఈ ట్విట్టర్ వాళ్ళు ఏం చేశారంటే పాపం అతని యొక్క పోస్టింగ్స్ అన్నింటినీ కూడా బ్యాన్ చేసేయి. వీళ్ళు ఇష్టం, వీళ్ళు రౌడీలాగా అన్నమాట. వాళ్ళకి ఏది ఇష్టమైతేనే ఉంచుతారు, లేకుంటే లేదు. నేను ఒకప్పుడు ఫేస్బుక్ మెయింటైన్ చేసుకున్నాను అకౌంట్ని. ప్రతి దానికి వాళ్ళు వెంటనే వార్నింగ్ ఇచ్చి 1 డే బ్లాకింగ్, 2 డేస్ బ్లాకింగ్, 4 డేస్ బ్లాక్ చేయటం. ఇక్కడ హాస్పిటల్ ఇది లేదు, అది లేదు, అది మీరు సమకూర్చాలని గవర్నమెంట్ మేము అడుగుతూ ఉంటే ఫేస్బుక్ ద్వారా దాన్ని కూడా బ్లాక్ చేయటం. ఇది ఎక్కడ? ఇప్పుడు నోరున్నవాడు చూసిన వాటిని చెప్తే కదా అందరూ తెలిసేది. సామాజిక మాధ్యమంలో అలా చెప్పనివ్వలేదు. దాంతో నేను ఫేస్బుక్ అకౌంటే క్లోజ్ చేశాను. మరి అలాగే పాపం చాలామంది నిజంగా నిజాయితీ ఉన్నవాళ్ళు వారి యొక్క అభిప్రాయాలని పంచుకునేప్పుడు, ఇప్పుడు ఈ ఇవన్నీ పెట్టేస్తారు. అంటే చిన్నపిల్లల సెక్సువల్ ఇవన్నీ కూడా వాళ్ళు చక్కగా హ్యాపీగా దాంట్లో పెట్టేస్తారు. కానీ ఇలాంటి విషయాలు మాత్రం బ్యాన్ చేస్తూ ఉంటారు. మరి అలాంటి దుర్మార్గత ఉన్నప్పుడు మన కోసం, మన దేశం కోసం మనం ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్దాం. మనకు ఒక యూట్యూబ్ కావాలి, మనకు ఒక ట్విట్టర్ అకౌంట్ కావాలి, మనకు ఒక ఫేస్బుక్ అకౌంట్ కావాలి, మనకు ఒక ఇన్స్టాగ్రామ్. వాడు ఏది తయారు చేస్తే దేని మీద యంగ్స్టర్స్ ప్రజలు వ్యామోహం చూపిస్తున్నారో ఆ మరుక్షణంలో మనం ఇక్కడ దాన్ని తయారు చేసేయాలి. సేమ్ గైడ్లైన్స్లో చూడండి. మామూలుగా మేము ఒకప్పుడు అనుకుంటుండేవాళ్ళం, ఢిల్లీలో ఏంటంటే సర్దార్జీలు మంచి తెలివైన వాళ్ళు. అక్కడ ఎక్కడైనా సరే ఏదైనా ఒక మిషన్ తయారైతే దాన్ని డూప్లికేట్గా ఇక్కడ తయారు చేసేవాడు. అది ₹1,00,000 అంటే ఇక్కడ 10,000కి ఇచ్చేసేవాడు ఈయన సర్దార్జీ. అలాంటి మేధావులు ఉన్నారు మన దగ్గర. అలాగే అమెరికాలో కానీ స్విట్జర్లాండ్లో కానీ ఇంకెక్కడైనా సరే మందు తయారైందంటే మా హైదరాబాద్కి వచ్చాయనుకోండి, దాని రివర్స్ ఇంజనీరింగ్లో అది అంతవరకు ₹100, ₹120, ₹150 ఉండే ట్యాబ్లెట్ని 10 పైసలకి 15 పైసలకి అమ్మేసే లెవెల్లోకి తీసుకొచ్చేసారు మన హైదరాబాద్ యొక్క ఔషధ పరిశ్రమ యాజమాన్యం.
ఇంత శక్తియుక్తులు ఉంచుకొని భావ స్వతంత్రాన్ని ఒకరికి అమ్ముకోవాల్సిన దౌర్భాగ్యం ఏంటి మన దేశానికి? మోడీ గారు మీరు వినండి సార్, మీరు ఉంటేనే, మీరు చేస్తే, మీరు ఒక అలవ్ చేసుకుంటేనే అవుతుంది. మీరు సఫర్ అయ్యారు కదా, మీలా మేము సఫర్ అవుతున్నాం. మీరు పబ్లిక్ కాబట్టి, మీరు పెద్ద ఆయన కాబట్టి మీకు వెంటనే రిలీఫ్ వచ్చినా మాకు రిలీఫ్ రాలేదు. ఇంకా రాకపోయినా సరే మేము బోధిస్తూనే ఉంటాం. ఎందుకంటే ఒక నది ఎవరో రెస్పెక్ట్ ఇచ్చారో, ఎవరో అడ్డంకి పెట్టారని చెప్పి తను అయిపోదు, తన నది ప్రవహిస్తూనే ఉంటుంది. అలాంటి వాళ్ళమే మేము. ఎవరో వాళ్ళు మన దృష్టి చేశారు అది ఇది అని చెప్పి మేము ఆగిపోం. మా ప్రవాహం సాగిపోతూనే ఉంటుంది ఈ ఊపిరి ఉన్నంత వరకు. కాబట్టి యువతరాని అందరికీ, మా జంజీలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఒకరి మీద మన సోషల్ మీడియాకి వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు. వాళ్ళని తరిమివేద్దాం, తరిమి కొట్టేద్దాం. మన దేశంలో వాడటానికి, ఉండటానికి వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు. మన మట్టి మనం డెవలప్ చేసుకుందాం. మనకి అన్నీ ఉన్నాయి, మనకి కొదవే ఉంది. మరి ఇంకొకసారి చెప్తున్నాను, అందరూ కలిసి దీని మీద కృషి చేయాలి. నా ఉద్దేశం పెద్ద కృషిగా ఏం కాదు. నాగార్జున సాగర్ ప్రాజెక్టా, పోలవరం ప్రాజెక్టా ఏమి కావు. ఇది జస్ట్ మీరు కనుక యంగ్స్టర్స్ కనుక ఒక రాత్రి ఆలోచిస్తే, ఐఐటి వాళ్ళ స్టూడెంట్స్ కానీ ఇలాంటి వాళ్ళు ఒక వారం రోజుల్లో తయారు చేసి పక్కన పడేస్తారు. ఎటు వచ్చింటే వీళ్ళ దగ్గర ఈ మార్కెటింగ్ చేత కాక ఏవో పిచ్చి పిచ్చి పేర్లు పెడతారు. అంత క్యాచీగా ఉండే పేర్లు పెట్టండి అయ్యా బాబు. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఉంది, ఈ రైలు ఇంజన్కి ధూమ సెకటం అంటారు. ఈ రైల్వే దాని మీద ఉండే ఈ సిగ్నల్ని ధూమ సెకట ఆగమన నిగమన సాంకేతికం అని అంటారు. అలాంటి పేర్లు పెట్టుకుంటే ఎవరికి అర్థమవుతుంది? వాళ్ళు చూడండి, వాళ్ళకి ఏమున్నా లేకపోయింది చక్కగా పేర్లు ఎంత బాగుంటాయి. ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, అవి కాపీ కొట్టమంటలేదు, అంత క్యాచీగా ఉండేవి కనిపెట్టండి, పేరు పెట్టండి, మార్కెటింగ్ చేసుకొని. దేనికైనా సరే ఈరోజు మార్కెటింగ్ చాలా అవసరం. మార్కెటింగ్ లేకుండా బంగారం కూడా కాస్త మా గుడి బాబాయిని అడగండి, లలితా జ్యువెలర్స్. ఆయన మటుకు ఆయనే చక్కగా ఎంత చక్కగా మార్కెటింగ్ చేసుకుంటాడు టీవీల్లో. అలా ఎవరికి వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవాలండి. మన మార్కెటింగ్ చేసి ఈ అమెరికా కంపెనీ మీద ఆధారపడే దౌర్భాగ్య స్టేజ్ నుంచి మనం బయటకు వచ్చేద్దాం. ఏమంటారు మీరు? నాతో పాటు సై అంటారా? మీరు సై అంటే నేను సై. బాయ్.